ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా అనంతకోటి నమస్కారాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈరోజు మనం పత్రిజీ గారు అందించినటువంటి లాక్‌డౌన్ సందేశాల్లోని ఒక మంచి అద్భుతమైన టాపిక్ ఫ్రెండ్స్ తెలుసుకుందాం. దీని గురించి మనకి చాలా డౌట్స్ ఉంటాయి. వాటి గురించి అన్నిట్లో కూడా క్లారిటీగా తీసుకుందాం. అదృష్ట, దురదృష్టాలు లేవు. అనుభవం మాత్రమే ఉంది. అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా అయితే మనకి అన్నీ మంచి జరుగుతూ ఉంటే అదృష్టమని, ఏదన్నా చెడు జరిగినప్పుడు దురదృష్టమని అనుకుంటూ ఉంటాం. ఆహ్, నాకు మంచిగా డబ్బొచ్చింది, కలిసొచ్చింది, నాకు చక్కటి ఆరోగ్యం ఉంది, నాకు చక్కటి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చాలా అదృష్టవంతుడిని అని మనం అనుకుంటుంటాము. ఇతరులు గూడా చెప్తూ ఉంటారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు భలే ఉంది. ఇలా అన్నీ కలిసొచ్చాయి. కానీ నాకు చూడు ఇలా అన్నీ దురదృష్టంగా ఉన్నాయి అని అనుకుంటుంటాం. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన సత్యం అంటే మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు, ద్వంద్వత్వాల్లో ఉన్నప్పుడు అదృష్ట, దురదృష్టాల గురించి దుఃఖము, బాధ, ఈ సంతోషాల గురించి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానంలోకి అంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత మనకి మనం తెలుసుకున్న ఆ సత్యం ఏమిటి అంటే అదృష్టం, దురదృష్టం అనేటివి ఏమీ లేవు. ఉన్నదంతా కూడా అనుభవం మాత్రమే. కేవలం ఒక ఆత్మ భూమి మీదకి వచ్చి ఇవన్నీ నేర్చుకొని అదృష్టం ద్వారా, దురదృష్టం అంటే మన పుణ్య, పాప ఫలితాల ద్వారా పాఠాలను నేర్చుకుంటూ ఉంటుంది. అది మాత్రమే ఉంటుంది. కేవలం అదృష్టం లేదు, దురదృష్టం లేదు అని ఆ సత్యాన్ని మనము ఎప్పుడైతే అవగతం చేసుకుంటూ ఉన్నామో, మనకి మనలో ఉన్న కన్‌ఫ్యూజన్స్ అంటే మనలో ఉన్న దుఃఖాన్ని కూడా మనం కొంచెం కొంచెంగా బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటామనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, మనకి బాధలు చాలా బాధలతో ఉంటేనే మనం చాలా నేర్చుకుంటామని ఎంతోమంది మహర్షులు, మనకు గురువులు తెలియజేస్తుంటారు. అంటే ఒక బాధ, ఒక దురదృష్టము అనేది మన లోతుల్లోకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఒక కష్టమొచ్చింది. ఈ కష్టం నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంకా లోపలికెళ్తున్నాం. అసలు నాకు ఈ కష్టం ఎందుకొచ్చింది? ఈ దురదృష్టంగా నేనెందుకు జీవిస్తున్నాను? నాకన్నీ ఎందుకు కలిసి రావడం లేదు అని లోపలికి వెళ్ళినప్పుడు, మనం అనంత లోతుల్లోకి వెళ్తున్నప్పుడు మన మూలంలోకి వెళ్లి మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అదృష్టము, దురదృష్టము రెండిటి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. కానీ మనం ఏందంటే బాగా కలిసొచ్చినప్పుడు, అదృష్టం వచ్చినప్పుడు మనం చాలా సంతోషపడిపోతుంటాం. ఒక దురదృష్టంగా మనకేదైనా కలిసి రాలేదు, ఒక దాని వల్ల ఇబ్బంది జరుగుతుంది. అంటే ఇది దురదృష్టము, ఇది మనకు కలిసి రాలేదు. అయ్యో! నేను వ్యాపారంలో మోసపోయాను, నాకు ఉద్యోగాలు పోయాయి, నాకు అనుకున్నవి జరగలేదు అని మనము మన యొక్క అదృష్టం, దురదృష్టము ఆహ్, దానికి మనల్ని ఆపాదించుకొని ఏం చేస్తున్నాము, మనం ఇంక వేస్ట్, ఇంక దేనికి పనికిరాము అన్నట్టుగా మనము డిసైడ్ అయిపోతుంటాం ఫ్రెండ్స్. కానీ అది కాదు. ఇక్కడ ఈ దురదృష్టంగా అంటే ఇవి కూడా ఎందుకు నాకు ఇలా రాలేదు? నేను అనుకున్నవి ఎందుకు జరగలేదు? ఎందుకు నాకు మధ్యలో ఇవన్నీ వస్తున్నాయి అంటే దాని వెనకాల కూడా కర్మచక్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి అది ఎప్పుడైతే మనం ఆ ఎరుక తెచ్చుకొని ఈ రెండిటిని సమస్థితిలో అంటే ఈ 2 లేని స్థితిని మనం ఎప్పుడైతే వెళ్తామో ఇది కేవలం అనుభవంగా తీసుకోవడం మనం అలవాటు చేసుకుంటుంటాము. అప్పుడు మనము విశ్వ చైతన్యంతో అనుసంధానమైతూ మన ఇన్నర్‌తో మనము కనెక్ట్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు ఆధ్యాత్మిక దృష్టిలో కేవలం కర్మ ఫలితాలు మరియు అనుభవ పాఠాలు మాత్రమే ఉంటాయే తప్పనిచ్చి, అదృష్టము, దురదృష్టం అనేది ద్వంద్వత్వ భావాల నుంచి కూడా మనం బయటికెళ్ళాలి. అంటే ఇప్పటి వరకు ద్వంద్వాలతో ఉన్నాం. ఆ ద్వంద్వాలు కూడా మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. కానీ ఇవి 2 కూడా మనం దాటినప్పుడు మాత్రమే నిజమైన ఆత్మస్థితికి ఉంటది. ఇది కేవలం శారీరకంగా మానసిక భావనలలో మాత్రమే ఉంటుంది. అదృష్టం, దురదృష్టం అనేది. ఆత్మకి ఇవన్నీ ఏం లేవు గదా ఫ్రెండ్స్. ఆత్మస్థితిలో అదృష్టం లేదు, దురదృష్టం అంతా ఒకటే సమస్థితిలో ఉంటాయన్నమాట. కాబట్టి జీవితంలో జరిగేదంతా కూడా మన ఆత్మ ఎదుగుదలకే వచ్చిన పాఠాలే తప్ప మనకి బాధనేది శత్రువు కాదు. సంతోషం అనేది మిత్రుడు కాదు. 2 ఒక్కటే అనే ఆహ్, స్థితి మనకు గురువులు చెప్తారనమాట. గురువులందరూ, జ్ఞానులందరూ ఏం చెప్తారు? బాధ కూడా నీకు పాఠాన్ని నేర్పిస్తుంది. బాధే నీకు ఒక గురువు అని కూడా మనకు చెప్తూ ఉంటారనమాట. ఈ అంతరంగాన్ని మేల్కొల్పడానికి మాత్రమే ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చుకున్నామనమాట. కాబట్టి ఇక్కడ పత్రి సార్ మనకు చక్కగా ఎంత అద్భుతంగా ఈ అదృష్ట, దురదృష్టాల గురించి తెలియచేశారని చూద్దాం ఫ్రెండ్స్. మనకు జీవితంలో సౌఖ్యము, సుఖము, లాభము చేకూరడాన్ని అదృష్టం అనుకుంటుంటాం. అసౌకర్యం జరగడం, కష్టము, నష్టపోవడము ఇవన్నీ కూడా దురదృష్టాలంటారనమాట.
కానీ వాస్తవంగా చూసినప్పుడు దురదృష్టాలు లేవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ సంఘటనలను మనం అనుభవిస్తాం. అంటే ఆ దురదృష్టాలు జరిగిన సంఘటనలను మనమే అనుభవించి మనము దాని నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆ పాఠం అయిపోయిందనుకోండి, అదృష్టం ఇప్పుడు అదృష్టం వచ్చింది. బాగా కలిసొచ్చింది. కొన్ని రోజులు అది అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ సిట్యుయేషన్ నుంచే మళ్ళీ దురదృష్టం అనే పాఠం దురదృష్టంలోకెళ్ళిపోతాం. అంటే ఏంటి? నష్టపోతాం. కొన్ని కోట్లు సంపాదించి మళ్ళీ కొన్ని రోజులయిన తర్వాత మళ్ళీ వెనక్కెళ్ళిపోయి మళ్ళీ పూర్వస్థితికే వచ్చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి? మనకి కేవలం అదృష్టం ఉంటే మనం అదృష్టవంతులు అంటే మనం లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి కదా! మధ్యలో ఇవన్నీ ఎందుకొచ్చాయి? కానీ ఇక్కడ మన యొక్క పాపపుణ్య యొక్క ఫలితాలను బట్టి ఈ దురదృష్టాలు కూడా ఉంటాయి. ఇక్కడ కేవలం అనుభవాలు మాత్రమే తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ జీవితం అంటే కేవలం అనుభవం మాత్రమే. అదృష్ట, దురదృష్టాల యొక్క ఏది కాదనమాట. ఆ రెండిటి యొక్క సమ్మేళనం కాదని పత్రి గారు మనకు చెప్తున్నారనమాట. ఒక్క నిమిషం మాస్టర్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా ఒక కథ చెప్తున్నారు. ఇక్కడ ఒక కుటుంబంలో ఒక రైతు, ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక రైతున్నాడనమాట. ఆ రైతు దగ్గర ఒక గుర్రం ఉండేదనమాట. అంటే చాలా గుర్రాలున్నాయి. మామూలుగా అతను రోజు ఆ గుర్రాలను తీసుకెళ్ళి మేత పెట్టడము, వాటికి కావాల్సిన సపర్యలన్నీ చేసుకుంటూ, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటారనమాట. ఒకరోజు ఆ రైతు యొక్క ఆ సమూహంలో ఉన్న ఒక గుర్రము పారిపోతుందనమాట. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ అందరూ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా అతన్ని చూసి, "చూడు నువ్వు దురదృష్టవంతుడివి. నీ యొక్క గుర్రము ఏమైంది పారిపోయింది. చూడు మా గుర్రాలంతా ఉన్నాయి. మాకెంతో లాభం ఉంది. నీ గుర్రమంతా వెళ్ళిపోయింది. నువ్వు దురదృష్టవంతుడివి" అని చెప్పి అతన్ని ఏం చేస్తుంటారు? అంటూ ఉంటారనమాట. అతను ఏమి స్పందించడనమాట. ఇక్కడ ఏ స్పందన ఇవ్వడు. ఓకే. ఆయనేమంటాడు, ఒకటి మాత్రం నాకు సత్యం. దురదృష్టాలు నాకు తెలీదు. నాకేమీ తెలీదు. నా గుర్రం వెళ్ళిపోయింది. అంతవరకు మాత్రమే అతను చెప్తాడనమాట. ఇంక వాటికి మించి నాకేమి తెలీదనేది. ఇక్కడ మనం ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే అతను ఏ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఏ యొక్క తీర్పులు ఇవ్వలేదు. వాళ్ళన్నదానికి బాధపడ్డమో, లేకపోతే ఎళ్ళిపోయిందనో, తిట్టడమో, చేయడమో ఏది చేయలేదనమాట అతను. తర్వాత కొన్ని రోజులయిన తర్వాత ఆహ్, రైతును అందరూ హేళన చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఒకరోజు ఏం చేస్తుంది, ఆ గుర్రము అడవిలో నుంచి ఇంకొక 10 గుర్రాలను తీసుకొస్తుందనమాట తోడు. వెళ్ళిపోయిన గుర్రంతో పాటు అది అడవిలోకెళ్ళి 10 గుర్రాలను తీసుకొస్తుందనమాట. అప్పుడు అందరూ ఏమంటారు, "అయ్యో! నువ్వెంత అదృష్టవంతుడివి. నీ గుర్రం ఒక గుర్రంతో పాటు 10 గుర్రాలను తీసుకొచ్చింది. మేమే దురదృష్టవంతులము. మా గుర్రాలు గూడా పారిపోతే బాగుండు" అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు కూడా ఆయనేం చేస్తాడు, "అదంతా నాకేం తెలీదు. నా గుర్రము తిరిగి నా దగ్గరికొచ్చేసింది" అంటారనమాట. అంటే వెళ్ళిపోయినప్పుడు అతను ఏ స్పందన ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అతను ఏది మాట్లాడలేదనమాట. అంటే అక్కడ దురదృష్టంలో ఉన్నప్పుడు అంటే అందరూ అనుకున్న ఆ దురదృష్టంలో ఎళ్ళిపోయింది అన్నప్పుడు అతను ఏ స్పందన ఇవ్వలేదనమాట. ఓకే. నాకు తెలియదు. నా గుర్రం వెళ్ళిపోయింది అంతే. నేనేం చేయలేను. ఇక్కడ వచ్చినప్పుడు అతను వచ్చింది కదా! 10 గుర్రాలను తీసుకొచ్చింది కదా! అని ఏ స్పందన ఇవ్వలేదు. అంటే సంతోషానికి పొంగలేదు. అక్కడ దుఃఖానికి పొంగలేదనమాట. అంటే సమస్థితిలో ఆయన అలాగే ఉన్నారనమాట. అప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఏం చేసింది, ఆ రైతు యొక్క కొడుకు అంటే ఈ 10 గుర్రాలను తీసుకొచ్చారు కదా! ఆ రైతు యొక్క కొడుకు ఏం చేశాడు, ఒక గుర్రం మీద అంటే అడవిలో నుంచి వచ్చిన ఒక గుర్రం మీద ఎక్కి ఆడుతూ పడి కాళ్ళు ఇరగ్గొట్టుకుంటాడనమాట. కాళ్ళు విరిగిపోతుంది అతనికి. అప్పుడు మళ్ళీ గ్రామస్తులంతా ఏం చేస్తారు, "చూడు నువ్వు దురదృష్టవంతుడివి. ఆ గుర్రం ఆ అడవిలో నుంచి రావడం వల్లే కదా నీ కొడుకుకి కాలు ఇరిగిపోయింది. ఎట్లో మేము అదృష్టవంతులము. మాకు ఆ గుర్రాలు ఆ అడవిలో నుంచి ఆ గుర్రాలు రాలేదు. మా పిల్లలు చాలా సేఫు. నువ్వు దురదృష్టవంతుడివి. ఎప్పుడూ నీకు దురదృష్టమే" అంటారని. అంటే 10 గుర్రాలొచ్చినప్పుడు అదృష్టం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పడంగానే దురదృష్టం అంటున్నాడు. ఇప్పుడు కూడా అతనేం చేస్తున్నాడు, అవునా ఇదంతా నాకు తెలీదు. నా కొడుకు ఆ గుర్రం ఎక్కాడు. పడిపోయింది. ఏదో కాలిరిగింది అంతేనని చెప్పి అతను అప్పుడు కూడా ఏ తీర్పులు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏ తీర్పు ఇవ్వలేదనమాట. అంటే తను అలాగే సాక్షీభూతంగా ఏం మాట్లాడకుండా ఉన్నాడనమాట. కొన్ని రోజులయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఆ ఊర్లో రాజ్యాన్ని పరిపాలించే రాజు ఏం చేశారు, ఒక గొప్ప యుద్ధం చేయాలనుకుంటారనమాట.
ఆ యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు అంటే ఈ పౌరులందరినీ యుద్ధంలోకి తీసుకెళ్ళాలి. యుద్ధాన్ని విద్యలు నేర్పించి ఆ యుద్ధానికి వాళ్ళందరిని తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క పిల్లవాడిని తీసుకెళ్ళడం జరుగుతుందనమాట. అప్పుడు ఈ యొక్క కాలు ఇరిగిన పిల్లవాడిని తీసుకెళ్ళరు. ఎందుకంటే అతను అంగవైకల్యంతో కాళ్ళు ఇరిగిపోయింది కాబట్టి అతను యుద్ధానికి పనికిరాడు అని చెప్పేసి అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు మళ్ళీ ఆ పక్కన గ్రామస్తులందరూ ఏంటి, "అయ్యో! నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ కొడుకు కాలు ఇరిగిపోవడం వల్లనే నీ కొడుకు సేఫ్ అయ్యాడు. చూడు మా పిల్లలకు కూడా కాళ్ళు ఇరుగుంటే బావుండేది. ఆహ్, హ్మ్, ఈ యుద్ధంలోకి వెళ్ళకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లల్ని మేము కోల్పోయాము." అని చెప్పి బాధపడతారనమాట. అప్పుడు కూడా ఆ యొక్క రైతు ఏం చేస్తాడు, అవునా! ఇది నాకు తెలియదు. ఇదంతా నాకు తెలీదు. నా కొడుకు సేవ్ అయ్యాడు. నా కొడుకు రక్షించబడ్డాడు అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక టైంలో అదృష్టము అంటారు. ఒక టైంలో దురదృష్టం అంటారు. అంటే ఏది కూడా వెంటనే ఉంటాయి ఫ్రెండ్స్. దేనికి చెలించకూడదు. ఈ రైతులాగా మనము దేనికి కూడా తీర్పునివ్వకూడదు. ఒక టైం అనేది మారుతూ ఉంటుంది. షిఫ్టింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఆ దురదృష్టంలోనే అదృష్టం ఉంది చూడండి. అతనికి దురదృష్టము అన్నదే అదృష్టంగా మారింది. అదృష్టం అన్నదే దురదృష్టంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మనం దేనికి తీర్పులివ్వాలి? మనకన్నీ కలిసొస్తున్నాయి. ఇప్పుడు చక్కగా ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. అనారోగ్యం ఇప్పుడు చాలా మందిని చూడండి. అనారోగ్యాలొచ్చాయి, జబ్బులొచ్చాయి. వ్యాపారాల్లో నష్టపోయుంటారు. ఫైనాన్షియల్ సమస్యలొస్తున్నాయి. వీళ్ళందరిని చూసి చూడు నువ్వు దురదృష్టం, నీకేది కలిసి రావడం లేదు. నువ్వెప్పుడు రోగంతోనే ఉన్నావు అంటారు. ఆ టైంలోనే అందరూ చాలా మందికి ధ్యానంలోకొచ్చారు ఫ్రెండ్స్. మెడిటేషన్‌లోకొచ్చి వాళ్ళ ఆత్మ ఎదుగుదలను చేసుకుంటూ వాళ్ళ ఆ సమస్యలన్నిటిని తగ్గించుకున్నారు. ఒక దురదృష్టం అనుకునేది ఆ జబ్బే అదృష్టంగా ధ్యానంలోకొచ్చి మన ఆత్మ ఎదుగుదలకి, మన మూలాల్లోకి తీసుకెళ్ళడానికి అసలు ఈ అనారోగ్యం ఎక్కడ వచ్చింది అనేది తెలుసుకోవడానికే కారణమైంది. ఇక్కడ మనము ఆ దురదృష్టం అనుకున్న దాంట్లో నుంచే అదృష్టంగా మారిందనమాట. అంటే ఒక చెడులో కూడా మంచి ఉంటుంది. ఇక్కడ మంచి చెడులు ఎప్పుడూ కలయికే ఉంటుంది ఫ్రెండ్స్. దేన్ని సెపరేట్ చేసి చూడకూడదు. ఆ సిట్యుయేషన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? కాబట్టి ఇక్కడ దురదృష్టము, అదృష్టము అనేటివి ఏమీ లేవు. కేవలం అది భూమి మీద ఆత్మ అనుభవాలు తీసుకోవడానికి మాత్రమే వచ్చాయి. కానీ ఈ టైంలో మనం ఏం చెయ్యాలి అంటే తీర్పులు చెయ్యొద్దు. దురదృష్టం వచ్చింది, ఎవరైనా బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, నీ జీవితం ఇంతే, నువ్వు ఎప్పుడూ దుర్భరంగానే ఉంటావు. నీ నీ లైఫ్ ఇంతే అని ఇతరులని అంటే పిల్లల్ని అంటుంటాం కదా! మనం చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని "నువ్వు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. నువ్వు నష్టజాతకుడివి. నీకేవి రావు. జాబులు రాలేదు." ఇట్లా ఏదో ఒకటి మనల్ని మనము హింసించుకుంటూ ఉంటాము. ప్లస్ ఇతరులని హింసిస్తూ దురదృష్టము, నువ్వు అదృష్టవంతుడివని మనం కామెంట్స్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇది చేయకూడదు. ఎవరి యొక్క ఆత్మ పాఠాలు వాళ్ళవే. ఆ టైము వాళ్ళకేదో మంచి జరుగుతూ ఉంటుంది. ఆ మంచి అంటే ఇక్కడ పాఠం నేర్చుకోవాలి. ఆ టైమొచ్చింది. ఆ పాఠంలో నేనేం నేర్చుకోవాలి? ఈ ఫెయిల్యూర్‌ని నేను తీసుకున్నాను. ఎక్కడ నేను సరిగ్గా చేయలేదు. అందుకనే నేను ఫెయిల్యూర్ అయ్యాను. కాబట్టి నెక్స్ట్ టైమ్ నేను దీన్ని బెటర్‌మెంట్‌గా చేయాలి అనుకుంటూ ఆ పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళడమే తప్పనిచ్చి అక్కడ మనము చాలా మందికి సలహాలిచ్చేస్తుంటాము. అంటే వాళ్ళు ఆల్రెడీ సఫర్‌లో ఉంటారు. దాంట్లో పోయి మనం తీర్పులు చేస్తుంటాం. జడ్జిమెంట్‌లు ఇచ్చేస్తూ ఉంటామనమాట. ఇదిలా చెయ్యి, అలా చెయ్యి, నువ్విలా చేసావు గాబట్టే ఇలా అయింది. నేను చెప్పినట్టు వినుంటే బాగుండేది. ఇలా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మనం ఎప్పుడు కూడా తీర్పులివ్వకూడదు. జడ్జిమెంట్ చేయకూడదు. అందుకని వంశీ సార్ కానీ, పత్రి గారు కానీ, పెద్ద పెద్ద మాస్టర్స్, గురువులు వీళ్ళందరూ ఏం చెప్తారు? నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. ఎందుకంటే ఎవరెవరి యొక్క ఆత్మ ఎంపికలను బట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొనొస్తుంటారు. ఓకే. ఒకటి మనం దాటేసాం కదా! అని చెప్పి వాళ్ళని మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళది ఇంకా దాటలేదు. ఆ పాఠంనే నేర్చుకుంటుంటాడు. ఇప్పుడు సపోజ్ ఒక దొంగతనం చేస్తూ ఉంటాడు. మనకది కష్టం అనిపిస్తుంది. అయ్యో! వీడు ఈ తప్పు చేస్తున్నాడు, అధర్మ మార్గంలో వెళ్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ వాడికి చెప్పాలి. ఎందుకంటే మనం ఆ పాఠాలు నేర్చుకొనొచ్చాం కాబట్టి దాని యొక్క అనుభవం మనకుంది. వాడికి లేదు. వాడు ఇప్పుడైనా వెంటనే తెలుసుకున్నాడు అంటే ఓకే. వాడికి ఆ జ్ఞానం అందుతుంది అని అర్థం. వాడింకా వాళ్ళింకా తెలుసుకోలేదు అంటే వాళ్ళేంటంటే ఆ అనుభవాలు ఇంకా గట్టిగా నేర్చుకొని తెలుసుకుంటారు. అందుకనే వాళ్ళకేంటంటే మనము చెప్పాలి. చెప్పి వదిలేయాలి. ఎప్పుడు కూడా చెప్పాలి. అంటే మనకు ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలి. అంతే తప్పనించి అక్కడ జడ్జ్ చేయకూడదు. వాళ్ళని విమర్శించకూడదు. వాళ్ళని అవమానపరచకుండా మనం ఉండాలి అని చెప్తున్నారనమాట పత్రి గారు. ఇక్కడ మనం అనుకుంటుంటాం పైలోక వాసులకి అన్నీ తెలుసు.
కింద లోకవాసులకే ఏం తెలీదు. అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనము పైన మాస్టర్స్ మనకెంతో గైడ్ చేస్తుంటారు. వాళ్ళకన్నీ తెలుస్తున్నాయి. కిందకొచ్చిన మనకి ఏమీ తెలియడం లేదు. ఎందుకంటే పైలోకవాసులు మనమే పైలోకవాసులమే. మనం గూడా పైనుంచే ఆ పరమాత్మ నుంచే వచ్చిన వాళ్ళం. పైనున్నప్పుడు అన్నీ తెలుసు మనకు. కిందకొచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాం ఫ్రెండ్స్. ఆ స్పృహని కోల్పోయి మాయలో వెళ్ళిపోతుంటాం కదా! అందుకని క్రింద లోకాల్లో మనము ఈ భూమిని వీడినప్పుడు పైలోకాలకు వెళ్ళినప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. అయ్యో! నేను ఇలా చేశానా? నేను ఇన్ని సరికాని పనులు చేశానా? అయ్యో! నేను సరి చేసుకోవాలి అని మళ్ళీ ఏం చేస్తుంది ఆత్మ భూమి మీద మళ్ళీ జన్మ తీసుకుంటుంది. అంటే ఆ జ్ఞానం కోసరము తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసరము మళ్ళీ మళ్ళీ లోకాలకొచ్చి జన్మలు తీసుకుంటూ పోతుందనమాట. అట్లని చెప్పి మనము అలాగే పైనే ఉండిపోతాను, నేను కిందకి రానంటే అనుభవం అవ్వదు మనకు. మనకు ఈ శరీరంతో అనుభవాలు తెలుసుకోవడానికే భూమి మీద ఈ పరిస్థితులన్నిటిని సృష్టించుకున్నాం. ఎవరికైతే నువ్వు కష్టం కలిగించావో, అది నువ్వు ఆ పాఠం నువ్వు నేర్చుకోవాలి. ఆ కష్టం యొక్క ఆ బాధ యొక్క విలువను నువ్వు గూడా తెలుసుకోవాలి. ఇంకొకసారి దాన్ని చేయకుండా ఉండాలి. మనకు చెప్తారు కదా! పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతో మనము జీవించాలనమాట. ఎప్పుడు కూడా ఈ రైతు ఎలా జ్ఞానిలాగా ప్రవర్తించాడు అంటే, ఎప్పుడు అతను దురదృష్టం ఉన్నప్పుడు, అందరూ అన్నప్పుడు ఏ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఏ తీర్పుని ఇవ్వలేదు. హ్యాపీగా ఉన్నప్పుడు ఏ జడ్జిమెంటు, ఏ తీర్పుని అతను ఏంది చేయలేదనమాట. అలాగే మనమందరం కూడా అలాగే ఉండాలి. కానీ గ్రామస్తుల్లాగా ఉంటున్నాము మనము. గ్రామస్తుల్లాగా అందరిని మనము జడ్జి చేస్తున్నాము, విమర్శిస్తున్నాము. అలా ప్రవర్తించకూడదు. అంటే ఎప్పుడైతే మనం అలా ప్రవర్తిస్తూ వస్తూ ఉంటామో, మనం మళ్ళీ కర్మం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకున్న సత్యాన్ని మనం చెప్పేయాలనమాట. తీర్పులాగా కాకుండా దాన్ని చక్కగా జ్ఞాన రూపంలో వాళ్ళకి తెలియజేయాలనమాట. అంటారు గదా పెద్దవాళ్ళు ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటారనమాట. అంటే యథార్థాన్ని మనము డైరెక్ట్‌గా చెప్తున్నప్పుడు ఏమవుతది విరోధం అవుతుంటాం. ఇప్పుడు సపోజ్ మనం శాకాహారాన్ని గురించి చెప్తూ ఉంటాము. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు మనం విరోధంగా అందరికి విరోధులుగా అనిపిస్తూ ఉంటాం. కానీ చెప్పే విధానంలో చెప్పాలి. వాళ్ళకి మనం తెలియచేయాలి. ఆ జ్ఞానం ఇవ్వాలి. అంతే తప్పనిచ్చి తీర్పులు ఇవ్వకూడదు. నువ్వు ఇలాగా నువ్వు రాక్షసుడివి, నువ్వు ఇలా తింటే ఇది అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరిని జడ్జ్ చేయకూడదు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ టైం అది అనుభవించి తెలుసుకోవడానికి వచ్చారు. కానీ వాళ్ళకి ఆ హింసా ప్రవృత్తి వదిలిపెట్టి వెజిటేరియన్ యొక్క ప్రకృతి ఆహారం యొక్క విలువను తెలియచేయాలి. అంతేకాని వాళ్ళని అసహించుకోవడము, దూరం పెట్టడము ఇలా మనం ఎప్పుడు కూడా చేయకూడదనమాట. అందుకని ఏదైనా సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అందరూ మనల్ని పొడుస్తూ ఉంటారు. అంటారు కదా! ఇనప ముక్క కాకుల వలె పొడుస్తుంటారు. లోకమంతా కూడా ఇనప ముక్క కాకులు లాగా అన్నమాట. అంటే పెద్ద పెద్ద ఇనుప ముక్కలు వేసుకొని ముక్కుల్లా పొడుస్తూ ఉంటారు. కాకుల్లాగా అంటూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా మనము బాధతో తీసుకోకుండా ఇవన్నీ కూడా నాకు జ్ఞానం అందించడానికి వీళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఓకే. వీళ్ళ ద్వారా నేను నేర్చుకోవడానికే వచ్చాను అనే భావనతో ఎప్పుడైతే మనము ఆహ్, తీర్పు చేయకుండా, జడ్జి చేయకుండా, బాధపడకుండా ముందుకెళ్తూ ఉంటామో ఫ్రెండ్స్, అప్పుడు మనం ఇంకా ముందుకెళ్తాం. అందుకని ఎప్పుడు కూడా ఏదన్నా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనము మాట్లాడేస్తూ ఉంటాము. జడ్జి చేస్తుంటాం, అరుస్తుంటాం. అలా కాకుండా మనం ఏం చేయాలి? జ్ఞానంతో ఒక సాక్షిభూత స్థితిలో ఈ రైతు ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉండాలి అని చెప్తున్నాడన్నమాట. అంటే జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా నోరు పారేసుకోరు. అజ్ఞానంతో ఉన్నవాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు ఇలా జడ్జి చేస్తూ ఉండే వాళ్ళందరూ కూడా కొన్ని జన్మలు ఎత్తి వాళ్ళు జ్ఞానులుగా మారుతారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఆ టైమొచ్చినప్పుడు వాళ్ళు మారతారు. ఆ తర్వాత ఒక అజ్ఞాని ఎన్నో జన్మల తర్వాత జ్ఞాని అవుతాడు. ఒక జ్ఞాని ఎప్పుడు కూడా తీర్పులు చేయకుండా అతనేం చేస్తాడు ఇంకా, ఇంకా ముందు స్థితికి వెళ్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడు మనము ఇతరుల యొక్క విషయాలలో వేలు పెట్టకూడదు. తొంగి చూడకూడదు. వాళ్ళ వాళ్ళ స్థితిలో బట్టి వాళ్ళ యొక్క పాఠాలను బట్టి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అంతే. ఇక్కడ మన ఇంట్లో అయినా సరే, కుటుంబ సభ్యులైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా మన భర్త, పిల్లలు అయినంత మాత్రాన మనం చెప్పినట్టు వినాలని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క జన్మ ప్రణాళికలు వేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. నలుగురమొచ్చాము. ఒక్కొక్కరి పాఠాలు ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడు దీన్ని ఎరుకతో ఉండాలి. కాబట్టి పిల్లల విషయంలో కావచ్చు, వాళ్ళు మార్కులు తెచ్చుకోకపోయినా, వాళ్ళకి సీట్ రాకపోయినా, వాళ్ళకి దురదృష్టవంతులు అని వాళ్ళని ఒక ముద్ర వేయడం ఇలా కాదు. వాళ్ళు ఆ టైంలో ఎందుకు అలా అయ్యారు? వాళ్ళకి ఆ నాలెడ్జ్ అందించాలి మనం. ఆ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు దీని నుంచి నువ్వేం నేర్చుకోవాలో నేర్చుకో. దీంట్లో నువ్వు ఎక్కడ మిస్ చేశావో దాన్ని ఎరుక తెచ్చుకోమని చెప్పి మనం ఎప్పుడు చెప్పాలన్నమాట. అందుకని జ్ఞానవంతులు అంటే ఎప్పుడు కూడా జ్ఞానులేం చేస్తారు? ప్రతి పరిస్థితి నుంచి కూడా నేర్చుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్. ఏడవరు, బాధపడరు, దుఃఖించరు. పరిస్థితులు మార్చడానికి కూడా ప్రయత్నించడు.
అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఓకే. నేను ఇది తెచ్చుకున్నాను కదా! దీని నుంచి నేను పాఠాలు నేర్చుకుంటున్నాను. ఓకే. ఈ పరిస్థితి నుంచి నేను ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటున్నాను. అట్లని చెప్పేసి నాకు రాకూడదు, నేను దీన్ని అనుభవించను, నేను చెయ్యను అంటే కుదరదు ఫ్రెండ్స్. కాబట్టి ఉన్న పరిస్థితిలో చక్కగా జీవించాలి. ఇప్పుడు సపోజ్ నేను వ మ ఒకే ఒక జీవితాన్ని ఎంపిక చేసుకున్నాను. నా కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, బయట వాళ్ళతో అవ్వచ్చు. ఓకే. నేను ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా ఉండుండొచ్చు. ఒక అనారోగ్యాలతో ఉండుండొచ్చు. వీటి నుంచి ఏం చేయాలి మనము? పాఠాలు నేర్చుకుంటూ దాన్ని మార్చుకోవాలి. ఓకే. నాకీ పరిస్థితొచ్చేసింది. నేనేం చేయాలి? దీని నుంచి నేను బయటపడాలి. బయటపడి జ్ఞానంతో బయటపడ్డప్పుడే మనం ఈ పరిస్థితి మనకు యాజ్ ఇట్ ఈస్‌గా మారుతుంది ఫ్రెండ్స్. లేదు నాకు వచ్చింది. నేనేం చేయలేదే. నేనసలు ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించలేదే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడో మనము ఇచ్చుంటాం. ఇచ్చిందే తిరిగొస్తుంది గదా ఫ్రెండ్స్. అదృష్ట, దురదృష్టాల రూపంలో మనకిచ్చిందే తిరిగొస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క జ్ఞాని ఆ పరిస్థితులకి కుంగిపోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకోవడానికి మాత్రము ఎప్పుడూ ఉండాలి. జీవిస్తూ ఉంటాడు అని చెప్పి పత్రి గారు చెప్తున్నారనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు హరిశ్చంద్రుడి గురించి చెప్పుకుందాం. హరిశ్చంద్రుడు ఒక మహారాజు. ఒక దేశానికే మహారాజు. అతని ఎంతో వైభోగంగా జీవించుంటాడు. అతను అన్నీ పోగొట్టుకొని, ఆస్తులన్నీ పోగొట్టుకొని, తన భార్యను కూడా వదిలి కాటికాపరిగా జీవించాల్సిన పరిస్థితొస్తుంది అతనికి. అతనికి అది దురదృష్టంగా భావించినప్పుడు అతను ఎన్నో నేర్చుకుంటాడు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా తన సొంత కొడుకు చనిపోయినప్పటికి కూడా డబ్బులు అడగాల్సిన పరిస్థితొచ్చింది. అక్కడ ధర్మం. ఆ యొక్క పరిస్థితుల్లో అతను ఏం చేశాడు? దురదృష్టంలో కూడా అదృష్టంలాగా అతను సత్యాన్ని విడిచిపెట్టలేదు ఫ్రెండ్స్. తన ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టకుండా తన పరిస్థితులు ఎలాగైనా ఉండనిగాక అతనేం చేశాడు? అక్కడ దాన్ని సత్యాన్ని విడిచిపెట్టకుండా అక్కడి నుంచి పాఠాలు నేర్చుకుంటూ వచ్చాడనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా సకల పరిస్థితుల్లోనూ ఒక జ్ఞాని ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే తటస్థంగా ఉంటాడు. సుఖానికి పొంగిపోడు, దుఃఖానికి కృంగిపోడనమాట. సమస్థితిలో ఈ 2 నా అనుభవాలే. ఈ 2 భూమి మీద ని అనుభవించడానికొచ్చాయి. మనం ఏం చేస్తాం సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు అబ్బా! ఇది చాలా బాగుంది అనిపిస్తాం. అదే దుఃఖమొచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం. అంటే ఇదొచ్చినప్పుడు తీసుకోగలుగుతున్నాం కానీ అదొచ్చినప్పుడు తీసుకోలేకపోతున్నాం. అంటే 2 మన జీవితంలోని పాఠాలే. ఒక వ్యక్తి ద్వారా మన ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా తీసుకుంటున్నాం. బాధొచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? వాళ్ళని నిందిస్తున్నాం. అంటే ఇంతకుముందు వాళ్ళ ఆ సంతోషం అనేటువంటి ఒక ఇది ఇచ్చారు కదా! అది మనం గుర్తుపెట్టుకోము. గుర్తుపెట్టుకోకుండా బాధను మాత్రమే వాళ్ళిచ్చిన బాధలనే గుర్తుపెట్టుకొని వాళ్ళని దూషించడము, వాళ్ళని దూరంగా పెట్టడము ఇలా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అది చాలా అజ్ఞానం అంటున్నారు. అంటే ఇదిచ్చినప్పుడు హ్యాపీగా ఎలా తీసుకున్నామో, దీన్ని కూడా కష్టాలొచ్చినప్పుడు కూడా మనం అదే సమస్థితిలో తీసుకుంటేనే జ్ఞానం ఇంకా వృద్ధి చెంది మన చైతన్యంలో మార్పులొస్తాయి అని చెప్తున్నారు పత్రి గారు. అందుకని ప్రాపంచికంగా వచ్చేటువంటి నష్టాలకి కుంగిపోవడం కానీ, ప్రాపంచికంగా వచ్చే లాభాలకి పొంగిపోవడం గాని చేయకూడదు. ఎప్పుడు, ఎప్పుడు కుంగిపోతుంటారో అజ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు దుఃఖిస్తూ, ఏడుస్తూ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ ఉంటామనమాట. కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడు? ఎప్పుడు దానికి జ్ఞానంతో ఉన్నప్పుడు అతనికి సత్యం తెలుస్తుంది. ఇదంతా కూడా తాత్కాలికమే. ఈ భూమి మీద జన్మ మనం పాఠాలు నేర్చుకోవడానికి. ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాము. మనం ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంది అని సత్యము తెలుసుకున్న వాడేం చేస్తాడు? ఆ! కృంగిపోడు. అతను ఆ పాఠాలు నేర్చుకుంటాడు. హ్యాపీగా ఎళ్ళిపోతాడు. మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేసుకుంటాడు. అదే అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దుఃఖాల్లో కుంగిపోతూ ఉన్నప్పుడు, మనం తీర్పులిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ అవన్నీ కడుక్కోవడానికి, ఆ కర్మలు క్లియర్ చేసుకోవడానికొస్తాం. ఇక్కడ సుఖమైన, దుఃఖమైన మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే. నువ్వు ఆ అతీత స్థితికి, ఆ 2 లేని స్థితికి ఎప్పుడైతే వెళ్తావో, ఈ భూమి మీద జన్మ నీకు అయిపోతుందనమాట. పాఠాలు అయిపోతాయన్నమాట. ఇప్పుడు పైలోకాల్లో చూడండి ఫ్రెండ్స్ మనకు సమయం ఉండదు. సమయం అనేది లేకుండా సమయాతీత లోకాలవన్నీ. పైలోకంలో సమయం అనేది లేదు కదా! పైలోకంలో జ్ఞానాన్ని కూడా క్రింద లోకంలో సంపాదించుకునేవాడే జ్ఞానం చెప్తున్నారు పత్రి గారు. మనం అంటాము పైలోకాల్లో ఎంతో జ్ఞానం ఉంటుందని. ఉంటాయి ఓకే. కానీ ఎప్పుడైతే పైలోకాల్లో ఉన్న జ్ఞానమంతా కూడా మనం భూమి మీద జన్మ తీసుకొని అనుభవించి నేర్చుకున్న వాడే జ్ఞాని అంటున్నారనమాట. పత్రి గారు అందరూ అదే చెప్తారు. గట్స్ ఉండి మనము పత్రి గారంటారు కదా! మనం భూమి మీదకొచ్చామంటే గట్స్‌తో వచ్చాము. భూమి మీద ఒక జన్మ సాహసోపేతమైన జన్మ. మనం పాఠాలు చాలా బాగా అద్భుతంగా ఇక్కడ నేర్చుకుంటాము. ఒక ఆత్మకి శరీరం ద్వారా నేర్చుకునేదే ఎక్కువుంటుంది. కాబట్టి అదే చెప్తున్నారనమాట. కాబట్టి ఈ ఈ ప్రాసెస్‌లో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
సుఖదుఖాలతోనే, మన ద్వంద్వత్వాలతోనే జీవిస్తూ పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అక్కడే ఆగిపోయాము అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుందనమాట. అందుకని ఎప్పుడు కూడా జ్ఞాని ఒక్క విషయానికి సతమతం అవ్వడు. అది పాఠాలు తీసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. కృంగిపోతూ ఉంటాడు. అజ్ఞానంతో ఉన్నప్పుడు కృంగిపోవడం ఉంటుందనమాట. అతనికి విచారణ చేసుకునేటువంటి స్థితిని కోల్పోతాడు. ఒక ఆత్మ విచారణ చేసుకోలేడు. ఎందుకొచ్చింది నాకు ఇది అంటే, ఇదిగో నా భర్త వల్లో, నా భార్య వల్లో, నా పిల్లల వల్లో, నా పార్ట్నర్ మోసం చేశాడనో, డబ్బులు తీసుకున్నాడు ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. అసలు నాకు మాత్రమే ఎందుకిలా జరిగింది? ఏది ఇవ్వకుండా నాకు రాదు కదా! అని ఒక జ్ఞాని అయితే మూలాల్లోకెళ్ళి తెలుసుకుంటాడు. ఒక అజ్ఞానంతో ఉన్నప్పుడు ఇక్కడేంటి అంటే తెలుసుకోవడానికి అతని మనసు అంగీకరించదనమాట. అందుకనే ఇక్కడ ఎప్పుడైతే మనము మన సొంత స్వరూపంతో తనలో ఏకం చేసుకుంటూ ముందుకు వెళ్తామో, అప్పుడు మాత్రమే మనకు ఇంకా చైతన్యంలో మార్పు చేసుకుంటూ ఉంటాం. అంటే మన లోపల మన ఆత్మ పరిశీలన, మన లోపల మనకు చెకింగ్ ప్రతి నిమిషము చేసుకుంటున్న వాడికేందంటే, ఈ అదృష్ట, దురదృష్టాల గురించి ఎప్పుడూ ఆలోచించడనమాట. కాబట్టి అందుకని ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానికి ప్రియంగా ఉంటాడు. ఒక ఇంట్లో చూడండి, ఒక ఇంట్లో పుట్టి పెరిగినా కూడా జ్ఞానులంతా ఒకలాగే ఉంటారు. అజ్ఞానంతో ఉండేవాళ్ళంతా ఒకలాగే ఉంటారు. అంటే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒకరు చాలా అండర్‌స్టాండింగ్‌తో ఉంటారు. ఒకరు అండర్‌స్టాండింగ్ లేకుండా ఉంటారు. ఈ అండర్‌స్టాండింగ్ ఉన్న వ్యక్తి ఏం చేస్తారు, అందరిని అండర్‌స్టాండ్ చేసుకోగలిగే స్థితిలో ఉంటారు. ఓకే. అదే అండర్‌స్టాండ్ చేసుకోలేని వ్యక్తి ఎవరిని కూడా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే తనను తానే అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి, ఇంకెవరిని కూడా అర్థం చేసుకోలేరనమాట. ఇక్కడ ఎవరి జ్ఞానం వారిది. ఎవరి అజ్ఞానం వారిదే అనమాట. మన ఒక తల్లికి ముగ్గురు పిల్లలు పుట్టినంత మాత్రాన అందరూ ఒకేలాగా ఉండాలని లేదు. అంటే మనకున్న చేతి వేళ్ళే కరెక్ట్‌గా ఉండవు. కాబట్టి చూడు ఆ పెద్దబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడో, రెండో అబ్బాయి ఇలా ఉన్నాడంటే అలా కుదరదు. ఎవరి కర్మ ఫలితాలు వాడివి. ఎవరి ప్ర ఎవరి పాఠాలు వాళ్ళవుంటాయి కాబట్టి, ఇవన్నీ నేర్చుకోవడానికొస్తారు కాబట్టి, ఇక్కడ ఎవరి జ్ఞానము, ఎవరి అజ్ఞానము వారిది సెపరేట్‌గానే ఉంటుందనమాట. ఒక్కొక్కసారి మనకన్నీ అర్థమవుతుంటాయి. ఎంతో సత్యం తెలుస్తుంది, కర్మచక్రం గురించి తెలుస్తుంది. కానీ కొన్ని కొన్ని సమయాల్లో మనం అజ్ఞానంలోకెళ్ళిపోతాం. మరి అక్కడ ఆ పాఠం మనం ఇంకా నేర్చుకోలేదు. ఎందుకు ఇంత జ్ఞానం తెలిసినా, ఇంత ధ్యానం చేస్తున్నా, ఇన్ని డ్రీమ్స్ చూసుకుంటున్నా మనకి కుదరడం లేదు అంటే, ఒక్కొక్కసారి ఆ పాఠాలు మనం నేర్చుకోలేనప్పుడు, మన మనసు ఆధిక్యతలోకి ఎళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మామూలుగానే అయిపోయి మన దుఃఖంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇదొక అదృష్టము, దురదృష్టం అని మళ్ళీ రెండి ద్వంద్వత్వాల్లోకి వెళ్ళిపోతుంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ రెండిటిని సమస్థితిలో 2 ఒకటే అనే స్థితిలో చూస్తూ జడ్జిమెంట్ లేకుండా ఉంటామో, అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతామనమాట. అందుకని పత్రి గారు ఇక్కడ ఏం చెప్తారు, పెద్దవాళ్ళందరూ గూడా అంటారు చూడు, పండితుడు అతను. ఒక మంచి గొప్ప పండితుడయితాడు. అతని కొడుకు పండితుడవ్వడు. అతనికి సరిగ్గా జ్ఞానం ఉండదు. అంటే అందుకే అంటారు పండిత పుత్రః పరమ సుడః అంటారు. అంటే జ్ఞానం లేదు. పండితుడు తన తండ్రి పండితుడైనంత మాత్రాన పిల్లలు పండితులవ్వాలని రూల్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన యొక్క పాఠం వేరు, వీళ్ళ పాఠాలు వేరనమాట. అందుకనే కారణం లేకుండా ఏ కార్యము ఉండదు గదా ఫ్రెండ్స్. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం డాక్టర్‌లయినాము. మన పిల్లలు గూడా డాక్టర్‌లవ్వాలి. మనం ఇంజినీర్‌లు, మన పిల్లలు ఇంజినీర్. అలా ఎలా అవుతారు? నీ యొక్క డిజైన్‌లో నువ్వు డాక్టర్ అవ్వాలని ఉంటుంది. నీకిష్టం అది. నువ్వు అయ్యావు. కానీ పిల్లలకి ఇంకొకటి అవ్వాలని ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క ఎదుగుదలను ఆపేస్తున్నాము. వాళ్ళకి నచ్చింది చేయనిస్తే వాళ్ళ యొక్క ఆత్మ పాఠాలవన్నీ. మనకు నచ్చినట్టుగా మనం చేయిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆపేసినట్టు అవుతుంది. వాడు అది ఎంపిక చేసుకున్నాడు అంటే దాంట్లో ఏదో పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి ఎంపికకి వాళ్ళని వదిలేయాలి. మనం గైడ్ చేయాలి. ధర్మాన్ని, సత్యాన్ని మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ప్రాణికోటికి, యూనివర్స్‌కి ఇబ్బంది లేకుండా ఉండాలి అని మనం ఆ జ్ఞానం అందించాలే తప్ప, వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా వేలు పెట్టకూడదు. వాళ్ళేదన్నా తప్పుడు మార్గాల్లో, సరికాని మార్గాలతో వెళ్తున్నప్పుడు గైడ్ చేయాలి. అందుకనే ఇక్కడ ఎప్పుడు కూడా కారణం లేకుండా కార్యం ఉండదు కాబట్టి, ఎప్పుడు ఎవరి విషయాల్లో కూడా తీర్పులివ్వద్దు. ఇది అజ్ఞానము, ఇది జ్ఞానము, ఇది అదృష్టము, ఇది దురదృష్టము. నువ్వు దురదృష్టవంతుడివి, నువ్వు అదృష్టవంతుడివి. ఎక్కువగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో అలా చేస్తుంటారు. బాగా మార్కులు తెచ్చుకున్నవాడు, "నువ్వు మంచిగా మంచి అద్భుతం నాన్న, అదృష్టవంతుడివి నువ్వు మాకు. నువ్వు పుట్టంగానే మాకు అదృష్టం వచ్చింది. ఇదిగో వీళ్ళు పుట్టంగానే దురదృష్టం వచ్చింది" అని ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు ఫ్రెండ్స్. తెలుసో తెలియకో మనం ఇలాంటివన్నీ చేసుంటాం. కాబట్టి ఇప్పుడు మనం క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరి ఒకరి వల్ల నువ్వు హ్యాపీగా పుణ్యం తెచ్చుకోవాలనుంటావు, తెచ్చుకున్నావు. ఇంకొకరికి ఇబ్బంది కలిగించుంటావు కాబట్టి, ఆ రూపంలో ఇంకొకరొచ్చుంటారు. వాళ్ళ ద్వారా కూడా తీసుకోవాలి గదా!
కాబట్టి 2 సమస్థితిలో మనం తీసుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. నిజంగా ఈ దురదృష్టాలతో పోల్చుకొని మనము ముందుకెళ్తున్నాము. నిజంగా మనం ఆ స్థితుల్లో ఉన్నామా? మనము అదృష్టమొస్తే తీసుకుంటూ, దురదృష్టమొస్తే వదిలేస్తూ, ఇది ఇబ్బంది పడుతూ ఉన్నామా? అనేది ప్రతి నిమిషం చెక్ జేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, ఈ దురదృష్టాలనేటివి దాటేస్తాం ఫ్రెండ్స్. అంటే ద్వంద్వత్వాన్ని దాటేస్తాము. ఈ ద్వంద్వత్వ పాఠాలు నేర్చుకొని ఏకత్వంలోకెళ్ళి అంతా సమస్థితి. అందరూ ఒకటే అనే స్థితికి మనమొస్తాం. లేదంటే ఏమవుతామంటే దీంట్లో నుంచి దాటలేకపోతే మళ్ళీ జన్మ తీసుకొని ఆ పాఠాలన్నీ కూడా నేర్చుకొని మళ్ళీ పుడుతూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు కూడా దురదృష్టాలనేటివి మనకి మన యొక్క అనుభవ పాఠాలు మాత్రమే అనేది మనం ఎప్పుడు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇదొక అనుభవమే. మనిషికి భూమి మీద వచ్చిన ప్రధాన కారణం ఏంటి? అనుభవం ద్వారా చైతన్యాన్ని పెంచుకోవడం కోసమే వచ్చాం. అది అదృష్టం ద్వారా అవ్వచ్చు, దురదృష్టం ద్వారా అవ్వచ్చు, కష్టం ద్వారా అవ్వచ్చు, సుఖం ద్వారా అవ్వచ్చనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అందుకే సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా నేను నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నాను. ఎందుకంటే 2 తాత్కాలికమే. 2 కంటిన్యూయస్‌గా ఉండవు ఫ్రెండ్స్. కొంతసేపు హ్యాపీగా ఉంటుంది. కొంతసేపు బాధగా ఉంటుంది. 2 జీవితం అంతా హ్యాపీగానే ఉంటుందా? ఏం నేర్చుకోలేము. జీవితం అంతా దుఃఖంగానే ఉంటుందా? ఏం నేర్చుకోలేం. 2 ఉంటాయి. అందుకనే బాధలు, దుఃఖాల నుంచి ఎక్కువ మంది చూడండి, ఎక్కువ కష్టాలు తెచ్చేసుకుంటుంటారు. వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఆహ్, నేర్చుకుంటూనే ఉంటాం. మనం అందుకని పత్రి గారు కానీ, వంశీ సార్ కానీ మనకు చెప్తుంటారు. బాధలు, కష్టాల్లో ఉన్న వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు. వాళ్ళు అన్ని కర్మలని ఒక్కసారి తెచ్చుకొని, జ్ఞానంతో నేర్చుకొని, జన్మ పరిసమాప్తం చేసుకోవడానికి వస్తారు వాళ్ళు. వాళ్ళని చూసి మనము ఎంత అద్భుతమైన సోల్, ఎంత చక్కగా వీళ్ళు వాటి నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడుతున్నారా అని అనుకోవాలే తప్ప, వీళ్ళు దురదృష్టవంతులను, వీళ్ళు చేత కాదనో, వీళ్ళకేం తెలీదు, వీళ్ళు తగ్గించుకోలేదనో మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడంతా కూడా కర్మ, అనుభవం ప్రకారమే జరుగుతూ ఉంటుందనమాట. అందుకని భగవద్గీతలో గూడా చెప్తారు గదా ఫ్రెండ్స్, మన కర్మల్ని అనుభవ రూపంలోనికి మనం తెచ్చుకుంటామని శ్రీకృష్ణుడు చెప్తారు. అందుకే మనకి కర్మ శిక్ష కాదు, శిక్షణ అని చెప్తుంటామనమాట. ఇవన్నీ కూడా ఈ దురదృష్టాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఏంటి మన ఆత్మని పరిపక్వత చేయడానికి, మన ఆత్మ స్థితిలో ఎదగడం కోసమే వచ్చాయే తప్ప, మనం ఇబ్బందులు పడడానికి మాత్రము కాదనమాట. అందుకే పెద్దవాళ్ళు, జ్ఞానులంతా ఏమంటారు? అంతా మన మంచికే కాదు, మనల్ని మేల్కొల్పడానికి మాత్రమే అంటారు. అంతా మన మంచికే. ఏది జరిగినా మన మంచికే. ఆల్ ఈజ్ వెల్. అంటే నువ్వు సుఖం అక్కడ దీంట్లో ఏంటి అంతా మన మంచికే అన్నప్పుడు సుఖము, దుఃఖము, బాధ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కేవలము సుఖం మాత్రమే ఉండదనమాట. అందుకని ఇదంతా మనకి మేల్కొల్పడానికి మనల్ని ఎన్‌లైట్‌మెంట్ వైపుకి వెళ్ళడానికి మాత్రమే వస్తుందనమాట. అందుకని దురదృష్టాలు అనే ద్వంద్వత్వం దాటితేనే మనిషి ఇంకా మరింత లోతుల్లోకి వెళ్లి ఆలోచించడం ప్రారంభిస్తాడనమాట. అంటే ఎగ్జాంపులు ఇది నాకెందుకు జరిగింది? అన్న దానికి బదులుగా ఇది నాకేం నేర్పిస్తుంది అని క్వెషన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. ఇది నాకెందుకొచ్చింది? ఎందుకు జరిగింది నాకిలా అనుకోని అట్లే ఉండకుండా ఇలా జరిగింది అనుకోకుండా ఇది ఆహ్, ఎందుకొచ్చింది నాకు? ఇది నాకేం నేర్పిస్తుంది? ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చానా నేను? అని మనం డ్రీమ్స్ ద్వారా చూసుకోవడము, ధ్యానంలో అనుభవాల ద్వారా పొందడము. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం దాని నుంచి బయటొచ్చేస్తామనమాట. అక్కడి నుంచి మొదలుపెట్టి మన మూలాల్లోకి వెళ్లి మన గత జన్మల్లో కానీ ఎక్కడైనా ఇవన్నీ చేసుంటాము అని తెలుసుకుంటుంది. దీని ద్వారా ఏమవుతుంది? చైతన్య వికాసం పొందుతుంది. మరింత లోతుల్లోకి వెళ్ళడం వల్ల మనకేమవుతుంది ఫ్రెండ్స్? మన ఆత్మ పరిశీలన. మనం అప్పుడు ఎవరిని జడ్జ్ చేయం. ఎందుకంటే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను కాబట్టి, ఎప్పుడో వేసుకున్న కారణాలు కాబట్టి ఇవన్నీ. ఆ కారణం వల్లే కార్యం జరుగుతూ ఉందనమాట. ఏదో ఒక కారణం ఉంటేనే కదా మనం ఈ జన్మ తీసుకున్నాం. అందుకని ఎప్పుడు కూడా మనము ఈ యొక్క తీర్పులనివ్వకూడదు. నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు దురదృష్టవంతుడివి, నేను అదృష్టవంతురాలిని, నాకు డబ్బుంది, నేను అదృష్టము, వాళ్ళకి డబ్బు లేదు, అట్లా చెయ్యకూడదు అని పత్రి గారు చెప్తున్నారనమాట. అలా కాక ఇంకొకటి రమణ మహర్షి గారు ఈ దురదృష్టాల గురించి ఏం చెప్తారంటే, ఇదంతా కూడా మన మనసు సృష్టించిన భావనలు మాత్రమే. ఇది మన మనసు సృష్టించే భావన. ఆత్మస్థితిలో ఇవేవి ఉండవు. ఆత్మస్థితుల్లో ఇప్పుడు గురువులు చూడండి ఫ్రెండ్స్ అందరిని సమస్థితిలో చూస్తున్నారు. కానీ మనం ఎందుకు చూడలేకపోతున్నాము? మనం ఇంకా ఆ ద్వంద్వత్వాల్లోనే ఉన్నాము. చక్కగా ఎంతో ప్రేమగా గురువులు మనల్ని ఆదరిస్తున్నారు. మనకెంతో జ్ఞానం అందిస్తున్నారు. "అరే! నువ్వు సరిగ్గా లేవు. నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు. నీకు నేను చెప్పను. నీకు జ్ఞానం ఇవ్వను" అని అనడం లేదు కదా ఫ్రెండ్స్. అందరూ కూడా సమస్థితిలో, పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ ద్వంద్వత్వాలు ప పని చేయవు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ దాటేసి వాడు ఏకత్వ స్థితిలో అంతా ఒకటే అనే స్థితిలో ఉంటారనమాట. అంటే పరమాత్ముడు చూడండి, రాక్షసులు మీరు, మీరు దురదృష్టం మీరు ఇలా చేస్తున్నారు. మీకు నేను ఏ వరాలు ఇవ్వడం అనలేదు.
అన్నీ కూడా ఇస్తున్నారు. అది దాన్ని నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి, చైతన్యాన్ని, ఆ శక్తిని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఏదైనా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము దీని ద్వారా ఈ యొక్క అదృష్ట, దురదృష్టాల ద్వారా మనం ఏం ఆధ్యాత్మికంగా అనుకోవాలి అంటే ఫ్రెండ్స్, జీవితంలో జరిగే ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు. సడెన్‌గా జరిగింది కాదు కదా ఫ్రెండ్స్. ప్రతి అనుభవం కూడా ఆత్మను మేల్కొల్పేదే. ఇది ఒక సడెన్‌గా వచ్చేసింది. నా జీవితంలోకి ఇప్పుడే వచ్చింది అనేది కాదు. ఎప్పుడో మనం ఇచ్చిందే తిరిగొచ్చింది. డిజైన్ చేసుకున్నదే ఇదంతా కూడా అని మన ఆత్మను మనం మేల్కొలుపుకోవాలి. మనము మర్చిపోయిన ఆ జ్ఞానాన్ని ధ్యానం ద్వారా, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు, సేవల ద్వారా బయటికి తెచ్చుకోవాలనమాట. అందుకనే జ్ఞానులంటారు, అదృష్ట దురదృష్టాలు లేదు. ఉన్నదంతా కూడా కేవలం అనుభవమే. ఈ అనుభవం ద్వారా జరిగేది ఒక ఆత్మ వికాసం మాత్రమే. అంతకంటే ఏం లేదు. నీకు బాధైనా, కష్టమైనా నీకు పాఠం నేర్పించి, నీకు సుఖదుఖాల నుంచి అతీతమైన స్థితికి తీసుకెళ్ళడానికే ఇవన్నీ వస్తున్నాయి. ఇదొక అనుభవం మాత్రమే అని చెప్పాలి. ఆ టైంలో నువ్వు ఎటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వద్దు. తీర్పులు చేయొద్దు. నిన్ను నువ్వు కూడా తీర్పు చేసుకోవద్దు. అది అనంత లోతుల్లోకి వెళ్లి ఈ పాఠాలు నేర్చుకోమని మనకు చక్కగా పత్రి గారు ఎంత అద్భుతంగా చిన్న కాన్సెప్ట్ అయినా ఎంతో పెద్దగా నేర్చుకునే విధంగా మనకు ఇచ్చారన్నమాట. కాబట్టి మాస్టర్స్ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, పత్రి గారికి, వంశీ సార్‌కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.